చైన్ స్నాచ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చైన్ స్నాచర్లు అరెస్ట్. నిందితులు ముగ్గురులో ఇద్దరు మైనర్లు. పాల్వంచలో ఈ నెల 9న జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో బుక్య వినోద్ 21 అనే వ్యక్తితో పాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు. పాతపాల్వంచ సమీపంలో వీరిని పట్టుకున్నారు. జూన్ 9న సాయంత్రం మార్కెట్ నుంచి ఇంటికి వస్తున్న పెనికలపాటి అబ్రహం పీటర్ 70 మెడలో నుంచి సుమారు 2.5 తులాల బంగారు గొలుసును దొంగిలించి పారిపోయారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో వీరు గతంలో కొత్తగూడెం, జూలూరుపాడు ప్రాంతాల్లోనూ దొంగతనాలు చేసినట్లు అంగీకరించారు. మద్యం, ఇతర వ్యసనాల కారణంగానే దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. నిందితుల వద్ద నుంచి 23.6 గ్రాముల బంగారు గొలుసు, 3 స్మార్ట్ మొబైల్ ఫోన్లు, ఒక పల్సర్ NS 200 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. పెనికలపాటి అబ్రహం పీటర్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ మీద ఒక షాప్ కి వెళ్లి తిరిగి ఒడ్డుగూడెంలో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్తుండగా మోటార్ సైకిల్ మీద వెళ్తా ఉన్నాడు. వెనకాల నుంచి మోటార్ సైకిల్ మీదనే ముగ్గురు వ్యక్తులు వచ్చి తన మెడలో ఉన్నటువంటి 2.5 తులాల బంగారు చైన్ ను బలవంతంగా మెడ నుంచి లాక్కొని పరారి కావడం జరిగింది. ఈ విషయమై సదర్ అబ్రహం పీటర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగానే మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాము. ఆ ఏరియాలో ఉన్నటువంటి సాంకేతిక ఆధారంగా ఎవరు నేరం చేసిందని చెప్పేసి ఒక 3-4 బృందాలను విచారణ కోసం పెట్టడం జరిగింది. అందులో భాగంగా తేలింది ఏంటంటే జూలూరుపాడు మండలము మాచినేనిపేట పెద్దతందాకు చెందిన బూక్యా వినోద్ మరొక ఇద్దరు మైనర్స్ తో కలిసి ఆ మోటార్ సైకిల్ మీద నుంచి ఇతని మెడలో ఉన్నటువంటి బంగారు చైన్ ని లాక్కొని వెళ్ళినట్టుగా తేలింది. ఈ రోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అదేవిధంగా ఈ నేరాన్ని తొందరగా డిటెక్ట్ చేయడంలో పాల్వంచ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎస్ఐ సుమన్ జీవన్ ఇతర సిబ్బంది అందరూ కూడా, అలాగే కొత్తగూడెం CCS వాళ్ళు కూడా దీంట్లో పాలు పంచుకున్నారు. తొందరగా దొంగను గుర్తించడం జరిగింది. వీళ్ళు గతంలో కూడా కొత్తగూడెం 2 టౌన్ లో 3 టౌన్ లో వారి జూలూరుపాడులో కూడా అఫెన్స్ చేసినట్టు తెలిసింది. వాళ్ళు చేసినటువంటి ఈ నేరంలో లాక్కున్నటువంటి చైన్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. మన కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సుమారు 1,00,000 రూపాయలు.